కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఏ తల్లికైనా తన కొడుకు తన సంతాన భాగ్యం గురించి ఎన్నో ఆశలు, ఏ టైంకి తిరుగుతున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో ఈ మధ్య నిత్యము తప్పబడేదే అమ్మ. అలా తపనపడుతూ వేదనపడుతూ తన సంతానం గురించి ఆలోచించేటువంటి ఒక అమ్మను ఈరోజు సువిశేషంలో చూసుకున్నాం. 30 సంవత్సరాల క్రితం దూత ద్వారా సందేశాన్ని అందుకొని ఈరోజు పెరిగి పెద్దవాడై తన దైవ చిత్తాన్ని నెరవేర్చేందుకు దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ చూసినటువంటి వ్యక్తిని ఈరోజు తల్లి చూస్తుంది. అతన్ని ఎవరు కాదు, ఇదిగో నీ తల్లి ఇక్కడికి వచ్చినదని తనతో ఉన్నటువంటి జనసమూహంతో క్రీస్తు ప్రభుతో పలికినప్పుడు నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఆ అమ్మకు వేదన వస్తుంది, బాధ కలిగిస్తుంది. ఆ క్షణం నుంచి ఇక ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మరియా యేసును చూడలేదు, ఆయన వెంట రాలేదు, పోలేదు. ఆ మనసులో మొదలు మరణం చేస్తున్నది దైవ చిత్తం ఏంటో, ప్రణాళిక ఏంటో, దాని ప్రకారం దాని అనుగుణంగా ఆ మార్గంగా ప్రయాణము కానివ్వు అని. ప్రియ సహోదరి సహోదరుల, మన అందరి జీవితంలో కూడా చిత్తాన్ని తెలుసుకుందాం, ఆ మార్గాన్ని కనుగొందాం. నాకు మన గురించి కూడా తండ్రి దేశం ఏదో ఒక ప్రణాళిక, ఏదో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించుకోవాల్సింది. అందులో భాగంగా మన జీవిత యాత్రలో ఆ ప్రభు మార్గంలో భరించుకునేందుకు ప్రయాసం, ఆ అనుగ్రహం కోసం ఈ బలి పూజలో అంతంలో వరకు పట్టేసిన ప్రార్థన సహాయం కోరుకుంటూ మనం అనుకునేటువంటి చిత్తం నెరవేర్చేందుకు